హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ వర్షం వస్తుంది మా ఇంటి దగ్గర. సో మా ఆయన పకోడీ చేస్తా అన్నారు. ఫస్ట్ టైం వంటగదిలోకి వచ్చారు. చూద్దాం ఏ విధంగా చేస్తారో చూపిస్తా. చూడండి. ఆగనా నువ్వు ఏమేమి వేసావమ్మా అందులో? ఉల్లిపాయ, వాము, పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసి ఫస్ట్ ఇలా చేయాలన్నమాట. బాగా ఇలా మొత్తం. ఎవరు చెప్పారు అట్లా చేయాలని? ఏ యూట్యూబ్ లో చూసా? యూట్యూబ్ తల్లి చెప్పింది. యూట్యూబ్ లో చూసారా? యూట్యూబ్ తల్లి చెప్పింది. ఓకే, ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచాలా. ఈ రోజు ఎందుకని పకోడీ తినాలనిపించింది? బయట అయితే 50 రూపాయలకి ఎంత పెడుతున్నాడు. అయ్యే 50 రూపాయలకి ఉల్లిపాయలు 2 కేజీలు ఉల్లిపాయలు వస్తున్నాయి. అందుకని పిండి కలప ఇందులో. పిండి తత్తానికి వెళ్తున్నా. ఇంక తేలేదా? అంటే ఇలా కలిపి కొంచెం అంటే ముక్కలకి ఉప్పు కారం పట్టాలా? ఇప్పుడు ఆనియన్స్ లో పిండి కలుపుతున్నావా? ఏంటది? శనగపిండా? శనగపిండి. అమ్మా డాడీ పకోడీ చేస్తున్నారు ఇవాళ. సరిపోయిద్దా? ఆగమ్మా, నువ్వు వెళ్ళమ్మా. సాల్ట్ వేసావా? సాల్ట్ ఇందులో వేసాక ఇందాక వేసావా? అదే సరిపోద్ది. అసలు వాటరే పోయిద్ది ఇందులో. నువ్వు గట్టిగా రావాలా. మా ఇంటి చెప్పు ఇవాళ వచ్చారు బయటికి. చెప్పు కాదు, ఈ వాటర్ పోసిన అనుకో నీకు అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు ఇది చూడాలంట. స్టూల్ వేసి మరీ ఎక్కుతుంది. ఏం చెప్తాను? బాగుందేమో. ఇంక పిండి పెట్టిద్ది అనుకుంటుమా. ఆనియన్స్ ఎక్కువ లేవు. వేస్తా, అది కూడా వేస్తా. ఇది చూసి కరెక్ట్గా వాటర్ పోయొద్ది. వాటర్ అయ్యొద్దులే, చూసి మంచిగా చెయ్యి. మాకు అందులోకి పకోడీ వేసిన తర్వాత మళ్ళీ మిర్చి కూడా ఫ్రై చేసి సాల్ట్ వేసి కరివేపాకు బట్టర్ కొద్దిగా ఇవ్వాలి. ఓకేనా? కరివేపాకు బట్టర్ ఫ్రిడ్జ్ లో ఉంటుంది చూడు. అటు సైడ్ ఇంకో కవర్ లో వేసానన్న. అది చీకలుగా ఉందమ్మా. నువ్వు అడ్డున్నావు లైటింగ్ కి. గుడ్ గర్ల్ కదా. సరే మమ్మ. కరివేపాకు వేసుకుంటున్నా టేస్ట్ కోసం. ఇందులోనేనా? ఇందులోనే వేస్తారా? అంటే ఫ్రై చేసేటప్పుడు అందులో వేస్తే అది మాడిపోతుంది అని చెప్పని ఇందులో కలిపినాం అనుకో. కరివేపాకు కూడా మంచి టేస్ట్ వస్తుందా? ఎందుకు? అదే మీ డాడీ ఉప్పు చేసిండని ఫస్ట్ టైం చేస్తున్నారు కాదు. సాల్ట్ సరిపోయిందా లేదు చూసారా? సరిపోయింది. చాలేమ్మా. దాన్ని అంతగా నువ్వు వాటర్ పోయవు కదా. ఈ ఉల్లిపాయ కట్ చేసినప్పుడు వచ్చే వాటర్ ఉంటుంది, అది ఆ వాటర్ తోనే ఇది అంతా అయిపోతుంది. హోటల్ పెడదామా? తిని చూడుకుదిగా మా. రేపు మమ్మీ డాడీ నువ్వు నేను సండే ఇక్కడ ఈ సందు గల్లీలో హోటల్ పెడదాం. డాడీ పకోడీ చేస్తారు, మన ఇద్దరం సేల్ చేద్దాం. సరేనా? హీట్ అయిందిగా ఆయిల్ హీట్ అయింది. అంత ఆయిల్ పోసాం మమ్మీ. నేనైతే అందులో సగం పోసేదాన్ని. ఎడగాగింది సిరి. ఆయిల్ బాగా మసాలా సిరి పకోడీలకి. ఏంగా పైకి వంగాలి అసలు. మరి ఏమి అతను ఏమో నాకు నవ్వు వస్తుంది. వంగట్లేదా? ఎడ పొంగుతుంది? పొంగుతున్నాడా? నేను అదే నాకు కొద్దిగా వేసా. అసలు మగ్గలేదు కదా, నేను ఆగిన. లక్ష్మమ్మే డాడీ చూడు ఎట్లా వేస్తున్నారు. వద్దులే ఆయిల్ ఉంది. ఆయిల్
పకోడా చేసి అలసిపోయారు మా వారు. అదిగోండి పచ్చిమిర్చి కూడా వేయించారు, ఆడబెట్టారు. అక్షయ టేస్ట్ చేస్తుంది. రివ్యూ ఇచ్చేది నువ్వేనా నాన్న? మీ డాడీ చేసిన వంట బాగుందా? ఓకే వెయిట్ చూడు సూపర్ ఉందా? అంటే డాడీ చేసింది బాగుందా, నీకు బయట అప్పుడప్పుడు తెస్తారు కదా అది బాగుందా? ఇంట్లో చేసిందే బాగుందా? అయితే రేపటి నుంచి సండే డాడీతో పకోడీ బండి వేయిద్దాం. డాడీ పకోడీ వేస్తారు, నువ్వు పకోడీ పొట్లాలు కట్టు, నేనేమో అమౌంట్ తీసుకుంటా. సరేనా? ఓకే గుడ్. చెప్పమ్మా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు చెప్పు. శ్రీ అక్షయ వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్. ఇటు చూడు. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్.